హలో హలో అండి. ఎలా ఉన్నారందరూ? ఒక చిన్న పొడుపు కథ చెప్పుకుందామా? ఒక పెద్ద తోటలో 2 దీపాలు వెలిగేవి. ఒకటి నిజమైన వెలుగు ఇచ్చే దీపం. ఇంకొకటి ఆ వెలుగుని కాపీ చేసి మెరుస్తున్న కాంతి బల్బు. బయటి వాళ్ళందరికీ ఆ బల్బు వెలుగు ఎక్కువగా కనిపించింది. అందరూ దాని వైపు ఆకర్షితులయ్యారు. కానీ ఒక రాత్రి తుఫాను వచ్చింది. విద్యుత్ పోయింది. అప్పుడు తోటలో మిగిలింది ఒక దీపమే. అది చిన్నదైనా తన స్వంత వెలుగుతో నిలిచింది. బల్బు మాత్రం చీకట్లో మసకబారిపోయింది. అప్పుడే గాలి మెల్లగా చెప్పింది, ఇతరుల కాంతిని కాపీ చేసిన వాళ్ళు కాసేపు మెరుస్తారు, కానీ స్వంత వెలుగు ఉన్నవాళ్ళు ఎప్పటికీ నిలుస్తారు. జీవితంలో కూడా అలాగే కొంతమంది హేట్ జెలస్తో మన మీద ఎటు పడితే అటు మాటలు మాట్లాడుతూనే ఉంటారు. కానీ వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, హేట్ జెలస్ అనేవి కొన్ని రోజులే ఉంటాయి. హేట్ ఎప్పుడూ ఎదగదు, అది ఎప్పుడూ నాశనం చేస్తుంది. ఎందుకంటే నకలు, ద్వేషం, అహంకారం అన్నీ తాత్కాలికం. కానీ మౌలికత, శ్రమ, మనసుతో చేసిన పని శాశ్వతం. దీనికి మోరల్ ఏంటంటే, ఇతరులని కాపీ చేసి వెలగడం సులభం, కానీ మన వెలుగుతో నిలవడం గొప్పతనం. హేట్ ఫేడ్స్, ఒరిజినాలిటీ ఆల్వేస్ విన్స్ అన్నట్టు నా మినీ బాల్కనీని గ్రీనరీ గార్డెన్గా మార్చేశాను. వీలైతే చెక్ చేయండి. వీడియో లింక్ ఈ షార్ట్కి అటాచ్ చేశా. ఓకే, బాయ్.